తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో విశాల్ అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా నటించే ఈ నటుడు తాజాగా చాలా సిక్ అయినట్టు తెలుస్తోంది. కనీసం నడవడానికి, మైక్ పట్టుకోవడానికి కూడా వణికే పరిస్థితికి వచ్చాడు. మరి విశాల్కి ఏమైంది? మరి ఆ పరిస్థితుల్లో విశాల్ని చూసి ఆ నటి సంబరపడిపోయి దారుణంగా తిట్టిపోసింది. ఆమె అలా ఎందుకు చేసింది? ఆ వివరాలేంటో చూద్దాం. మదగజరాజా చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాల్ వచ్చారు. ఇక్కడ ఆయన చాలా సిక్ అయిపోయినట్టు కనిపించారు. చాలా అస్వస్థతో కనీసం మైక్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విశాల్ని చూసినటువంటి సుచిత్ర సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడింది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే విధంగా ఒక పోస్ట్ చేసింది. విశాల్ వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె తెలియజేసింది. చాలా ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకు ఒకటి చెప్తానంటూ ఒకరోజు నా భర్త కార్తీక్ ఇంట్లో లేని సమయంలో ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినపడింది. వెంటనే వెళ్లి తలుపు తెరవగానే విశాల్ చేతిలో వైన్ బాటిల్తో నిలబడి ఉన్నాడు. కార్తీక్ ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. లేడని చెప్పాను. అందుకే వచ్చానని మళ్లీ అన్నాడు. నన్ను లోపలికి రానివ్వమని అడగగానే నేను నిరాకరించి గౌతమ్ ఆఫీస్కు వెళ్లమని చెప్పి తలుపు మూసివేశాను. అలా ఆ రోజు నన్ను చాలా టార్చర్ పెట్టాడని సుచిత్ర తెలియజేసింది. ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందంటూ చెప్పకనే చెప్పేసింది. ప్రస్తుతం విశాల్ తీవ్రమైన జ్వరం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సమయంలో ఈ సినిమా ప్రమోషన్స్కి రావాలని ప్రతిమలాడటంతో అలా వచ్చి వెళ్లిపోయారట. దీంతో సుచిత్ర ఈ విధంగా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.